హాయ్ పిల్లలు, పేదరాశి పెద్దమ్మ కథలలో ఒక చక్కని కథ 3 సలహాలు చెబుతాను, శ్రద్ధగా వినండి. 3 సలహాలు. కరువు వచ్చి పడింది. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. భార్యతో పాటుగా ఎక్కడో ఓ దగ్గర వెళ్ళి బతుకుదామంటే ఊరిలో ఇల్లు 2 ఎకరాల భూమి ఎవరికి అప్పజెప్పాలి? అప్పజెబితే తిరిగొచ్చే వేళకు ఉంటాయా? అనుమానమే. అందుకే భార్యను ఊరిలోనే ఉండమని చెప్పి ఉన్న మేరకు ఆమెకు కొంత డబ్బు ముట్టజెప్పి తానొక్కడే పని కోసం, సంపాదన కోసం బయలుదేరాడు రామయ్య. తూర్పు వైపుగా ప్రయాణించాడు. 3 రోజులకి ఓ నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఓ కామందుని కలిశాడు. తన పరిస్థితి, తన ఊరి పరిస్థితి చెప్పాడు. ఏదైనా పని కల్పించమన్నాడు. ఏం పని చేస్తావు? అడిగాడు కామందు. ఏ పనైనా చేస్తాను అన్నాడు రామయ్య. సరే, నెలకి 4 వెండి వరహాలు చొప్పున సంవత్సరానికి 48 వెండి వరహాలు ఇస్తాను. అయితే నెల నెల నీకు వరహాలు ఇవ్వను, సంవత్సరానికి ఒకేసారి ఇస్తాను. ఆ వేతనానికి 3 ఏళ్ల పాటు నువ్వు పని చెయ్యాలి, మధ్యలో మానేయకూడదు అన్నాడు కామందు. మానేయనన్నాడు రామయ్య. నమ్మకంగా పని చేయసాగాడు. ఓ ఏడాది గడిచింది. చెప్పినట్టుగానే 48 వెండి వరహాలను రామయ్య ముందు ఉంచాడు కామందు. ఇదిగో, ఏడాదికి నేను నీకు ఇస్తానన్న 48 వెండి వరహాలు. డబ్బును ఆనందంగా చూశాడు రామయ్య. చేతులు జాచి అందుకోబోయాడు. ఆగాగు అన్నాడు కామందు. ఆగిపోయాడు రామయ్య. ఈ డబ్బును నువ్వు నాకు ఇస్తే నీకో మంచి సలహా ఇస్తాను అన్నాడు కామందు. డబ్బు ఇవ్వలేదనుకో, ఈ డబ్బు ఇవ్వను. పైగా ఈ క్షణమే నిన్ను పనిలో నుంచి కూడా తీసేస్తాను అన్నాడు. అంతలోనే చేస్తున్న పనితో తన పొట్టైనా నిండుతోంది. ఈ పని లేకపోతే బతకడం కష్టం అనుకున్నాడు రామయ్య. కామందు సలహాకి ఒప్పుకున్నాడు. చెప్పండి అడిగాడు. అయితే విను, కొత్త దారి కనిపించిందని పాతదారిని వదులుకోకు. ఎప్పుడైనా పాతదారిలో ప్రయాణించడమే క్షేమం అన్నాడు కామందు. 2వ ఏడు గడిచింది. అప్పుడు కూడా కామందు అదే పితలాటకం పెట్టాడు. చెప్పండి అంటే 2వ సలహా చెప్పాడిలా. పడుచు పెళ్ళాం, ముసలి మొగుడు నడుపుతున్న సత్రంలో ఎప్పుడూ బస చెయ్యకు. 3వ ఏడు గడిచింది. కామందు వరహాలకి బదులు మరో సలహా ఇచ్చాడిలా. నిజాయితీని మించిన మంచి గుణం లేదు. 3 ఏళ్లు పూర్తయ్యాయి, కానీ సంపాదించింది లేదు. పైగా భార్యకు దూరంగా బతికాడు. ఈ బతుకు ఇక చాలనుకున్నాడు రామయ్య. ఊరికి వెళ్ళిపోతానన్నాడు కామందుతో. ఈ రాత్రికి ఇక్కడే ఉండు, రేపు ఉదయం వెళ్ళిపో అన్నాడు కామందు. అలాగేనన్నాడు రామయ్య. ఎంత వేగిరం తెల్లారుతుందా, ఎంత వేగిరం ఊరికి బయలుదేరుతానా, భార్యను చూస్తానా అనుకుంటూ నిద్రపోయాడు రామయ్య. అతను హడావుడిగా తగ్గట్టే ఇట్టే తెల్లారిద్ది. లేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. వెళ్ళి వస్తాను అన్నాడు కామందుతో. ఇదిగో, ఈ గుమ్మడి పండు నీకే కానుకగా ఇస్తున్నాను, తీసుకో. అయితే ఈ పండుని ఎప్పుడు పగలగొట్టాలో తెలుసా? నువ్వు నీ భార్య ఆనందంగా సంతోషంగా ఎప్పుడు ఉంటారో అప్పుడు పగలగొట్టాలి. అప్పటి వరకు పగలగొట్టకూడదు. కొడితే నా మీదొట్టే అన్నాడు కామందు. సరేనన్నాడు రామయ్య. గుమ్మడి పండుని తల మీద పెట్టుకుని ఊరికి బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించేసరికి ఊరికి 2 దారులు కనిపించాయి రామయ్యకి. పాతదారి మేడలు మిద్దెలతో ఇరుకిరుకుగా ఉందని, ఈ దారిలో ప్రయాణించడం ఇబ్బంది అని కొత్త దారి వేసినట్టున్నారు. దారి బాగుంది, తీర్చిదిద్దినట్టుంది. ఆ దారిలో ప్రయాణించేందుకు సరదా పడ్డాడు రామయ్య. 2 అడుగులు అటుగా వేశాడు. అంతలోనే ఆగిపోయాడు. అతనికి కామందు మాటలు గుర్తొచ్చాయి.
కొత్త దారి కనిపించిందని పాత దారిని వదులుకోకు. ఎప్పుడైనా పాత దారిలో ప్రయాణించడమే క్షేమం. పాత దారిలోనే ప్రయాణించాలనుకున్నాడు రామయ్య. ఆ దారే పట్టాడు. కొంత దూరం ప్రయాణించేసరికి కొత్త దారిలో ప్రయాణిస్తూ ముగ్గురు వ్యాపారులు రామయ్యను చూసి పలకరించారు. ఆ ముగ్గురిది రామయ్య ఊరే. వ్యాపార నిమిత్తం ఇటు వచ్చినట్టున్నారు. తిరుగు ప్రయాణమయ్యారు. ఏం రామయ్య, చాలా రోజులైంది నిన్ను చూసి. ఊర్లోనే ఉన్నావా? అడిగారు వ్యాపారులు. లేనయ్యా, 3 ఏళ్లుగా నగరంలో పనిచేస్తూ ఇక్కడే ఉన్నాను. ఈరోజే ఇంటికని బయలుదేరాను. ఇప్పుడు మన ఊరు బ్రహ్మాండంగా ఉంది. కరువు లేదు, వానలు కురుస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. నిజమా? ఆశ్చర్యపోయాడు రామయ్య. ఆనందపడ్డాడు. ఆ దారంట దేనికి? ఇటురా, కొత్త దారి బాగుంది అన్నారు వ్యాపారులు. రానయ్యా, ఇటే నడుస్తాను. నీ ఇష్టం అన్నారు వ్యాపారులు. చీకటి పడింది. డొంకలు, తుప్పలు, పెద్ద పెద్ద చెట్ల మధ్య నుంచి నడుస్తున్నారు వ్యాపారులు. ఎవరికి ఎవరూ కనిపించే వీలు లేదు. అదే అవకాశంగా వారి మీద దొంగలు దాడి చేశారు. వారిని ఎదుర్కొంటూ దొంగలు దొంగలంటూ వ్యాపారులు సాయం కోసం గట్టిగా అరిచారు. ఆ అరుపులు విన్నాడు రామయ్య. పాతదారిలోంచి చూస్తే లోయలాంటి కొత్త దారిలో ఎవరూ కనిపించడం లేదు. ఏం చెయ్యాలో అంతు చిక్కలేదు అతనికి. ఆ అంతు చిక్కని తనంలో దొంగలు దొంగలంటూ అతను గట్టిగా అరిచాడు. రామయ్య అరుపులకు పాతదారి మెడలు మిద్దెలోని వారు మేల్కొన్నారని తలచి వ్యాపారులను వదిలి దొంగలు పారిపోయారు. రామయ్య రక్షించాడంటూ వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి 2 దారులు ఒక్కటవడంతో వ్యాపారులు రామయ్య కలుసుకున్నారు. అప్పటికే బాగా రాత్రి అయింది. భలే కాపాడావు రామయ్య, మమ్మల్ని బతికించావు. నీ రుణం తీర్చుకోలేనిది. ఈ రాత్రికి మరి ప్రయాణించవద్దు, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ ఓ సత్రం ఉంది. ఆ సత్రంలో ఈ రాత్రి బస చేసి రేపు ఉదయం అందరం ఊరికి బయలుదేరుదాం. నువ్వేమీ డబ్బు చెల్లించక్కర్లేదు. మమ్మల్ని కాపాడావు కదా, నీ ఖర్చంతా మేం భరిస్తాం. రా అన్నారు వ్యాపారులు. రామయ్యను సత్రానికి తోడుకుని వచ్చారు. ఏనాటిదో పాత సత్రం. సున్నం లేక పెళ్ళలు ఊడుచ్చి రంధ్రాలు ఏర్పడి అసహ్యంగా ఉంది. బాగా లేదు. పక్కన మరో సత్రం ఉంది. అది కూడా ఇంతేనట. దానికన్నా ఇదే కొంచెం మేలు అన్నారు వ్యాపారులు. రామయ్యను లోనికి పదమన్నారు. ఆగి ఆలోచించాడు రామయ్య. అతనికి కామందు చెప్పిన 2వ సలహా గుర్తుకు వచ్చింది. పడుచు పెళ్ళాం ముసలి మొగుడు నడుపుతున్న సత్రంలో ఎప్పుడూ బస చెయ్యకు. చెయ్యననుకున్నాడు రామయ్య. సత్రం యజమానిని చూడాలనుకున్నాడు. అదే మాట అడిగాడు. ముందు ఈ సత్రం యజమానిని నేను చూడాలి. సత్రం యజమానిని చూస్తావా? ఏంటి సంగతి? పగలబడి నవ్వారు వ్యాపారులు. సత్రం యజమాని ఎవరో తెలుసా? మంచి అందమైన అమ్మాయి. 20 ఏళ్ళు కూడా ఉండవు. భలే బాగుంటుంది అన్నారు. మళ్ళీ నవ్వారు. అసలు యజమాని ఆ అమ్మాయి మొగుడు. వాడికి ఎన్నేళ్ళో తెలుసా? 80 ఏళ్ళు. పడుచు పెళ్ళాన్ని ముసలి మొగుడిని చూస్తావా? చూడైతే అన్నారు వ్యాపారులు. రామయ్యను నేలమాళిగకేసి పంపించారు. నేలమాళిగలోకి దిగి చూశాడు రామయ్య. వంటశాల నడుస్తుందక్కడ. వ్యాపారులు చెప్పినట్టుగానే అందమైన 20 ఏళ్ల అమ్మాయి వంట చేస్తుంది. ఆమెకు ఓ 24 ఏళ్ల అబ్బాయి సహకరిస్తూ ఆ అమ్మాయితో వీలైనప్పుడల్లా సరసాలాడుతున్నాడు. వాళ్ళిద్దరూ మెట్ల మీద ఉన్న రామయ్యను గమనించట్లేదు.
రామయ్య ఎందుకు ఆ సత్రంలో ఉండకూడదనుకున్నాడు? చివరికి రామయ్య భార్యను కలుసుకున్నాడా? కామందు ఇచ్చిన 3వ సలహా పాటించాడా రామయ్య? ఇవన్నీ తరువాత భాగంలో విందాము. ఇప్పటికీ సెలవు. ఇట్లు మీ శశికళ.